హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 38. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మిత్ర దేవ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకు బ్లడ్ ఇచ్చింది ప్రీష అని చెప్పాడు. ఇది విని దేవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తాను విన్నది నిజమేనా అని నమ్మలేనట్లుగా కొన్ని క్షణాలు బ్లాంక్గా ఉండిపోయిన దేవ ఇంకేదో అడగబోతుండగాని, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ మధ్యలోకి వచ్చారు డాక్టర్. మీరు ఇంకా కంప్లీట్గా రికవర్ కాలేదు, ఇప్పుడే స్పృహ వచ్చింది కాబట్టి ఇంతసేపు మాట్లాడడం మంచిది కాదు. ముందు కొన్ని టెస్టులు చేయాలి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ దేవ పల్స్ చెక్ చేస్తున్నాడు డాక్టర్. ఆ మాటలకి మిత్ర ఏం మాట్లాడలేదు, కానీ దేహం మాత్రం డాక్టర్ వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు. పాపం ఆ డాక్టర్ పరిస్థితి మాత్రం చెప్పలేనిది. ఇంతకుముందు మిత్ర తన టెన్షన్తో ఆయనకు ఊపిరి కూడా తీసుకునివ్వలేదు. ఇప్పుడు దేవా కూడా అలాగే సీరియస్గా చూస్తూ ఉండడంతో, ఈ సీనియర్ డాక్టర్ నిశాంత్ సార్ ఎప్పుడొచ్చినా నీ పరిస్థితి నుంచి కాపాడతారు అని మనసులోనే అనుకున్నాడు. కాసేపటి తర్వాత దేవాకి అవసరమైన టెస్టులన్నీ పూర్తయ్యాయి. ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ శరీరంపై ఉన్న గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. అందుకే ప్రస్తుతం ఎక్కువగా కదలకూడదని సూచించారు డాక్టర్. దేవా డాక్టర్ మాటలు వినే స్థితిలో లేడు. అతని మనసంతా ప్రీష చుట్టూనే తిరుగుతుంది. ప్రీష నాకు ఎందుకు హెల్ప్ చేసింది? నన్ను అంతగా ద్వేషించి ఆమె ఇలా ఎందుకు చేసింది? విధ్వంసమ్మ ఆమెను ఎందుకు ఆపలేదు? అసలు ఆ మనసులో ఏం జరుగుతుంది? ఇదే ఆలోచిస్తూ దేవ మౌనంగా ఉండిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. మిత్ర, వినయ్, ఇమ్రాన్ కలిసి వార్డులోనే నిలబడి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వార్డ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికొచ్చిన వ్యక్తిని చూడగానే అక్కడున్న అందరి ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ వ్యక్తిని చూసిన క్షణంలోని మిత్ర కళ్ళలో కోపం అగ్నిలా రగిలింది. దేవ రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యం అతని కళ్ళ ముందు మిదిలి అతని కళ్ళలో నిప్పులు చెలరేగాయి. ఆవేశంగా లేచి అతని వైపు అడుగులు వేయబోయాడు మిత్ర. అది గమనించిన దేవ వెంటనే అతని చేయి పట్టుకుని, శాంతంగా ఉండు అన్నట్టుగా సైగ చేశాడు. కానీ మిత్రకు తన కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ధీరజ్, మిత్ర ఫ్రెండ్. దేవ మిత్రతో పాటు నీడలా వెంట ఉండేవాడు. అమ్ము, అన్నయ్య. అప్పటికే లోపలికొచ్చిన ధీరజ్ ఆందోళనగా దేవ దగ్గరకొచ్చి, భాయ్ నీకేమైంది? నేను ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఇంత పెద్ద విషయం జరిగితే నాకెందుకు ఎవరు చెప్పలేదు? ఎవరు చేశారు? ఇలా చేయడానికి వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది అని కోపంగా అడిగాడు. ధీరజ్ మాటలు పూర్తయ్యేలోపే మిత్ర ఒక్కసారిగా ముందుకు వెళ్ళి అతని ముఖంపై గట్టిగా ఒక పంచిచ్చాడు. ఆ దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేవ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. దెబ్బ బలంగా తగలడంతో ధీరజ్ పెదవి చిట్లి రక్తం కారడం మొదలైంది. ఊహించని ఆ దెబ్బకు తీవ్రంగా షాక్ అవుతూ మిత్ర వైపు చూశాడు ధీరజ్. మిత్ర ఆవేశాలతో ఊగిపోతూ గట్టిగా శ్వాస తీసుకుంటూ అతని వైపే చంపేసేలా చూస్తున్నాడు. ఇమ్రాన్, వినయ్, మిత్ర, ధీరజ్ ఇద్దరి వైపు నిశ్చేష్టులా చూస్తూ నిలబడిపోయారు. మిత్ర చేసిన పనికి ధీరజ్ కూడా కోపంతో పిడికిళ్ళు బిగించాడు. కానీ వెంటనే ఆ కోపం షాక్ టెన్షన్గా మారిపోయింది. ఆ టెన్షన్ని కవర్ చేసుకుంటూ చుట్టూ ఉన్న వారందరి మొహాలని ఒకసారి చూసి చివరకు భావరహితంగా వారిద్దరిని గమనిస్తున్న దేవ వైపు చూశాడు ధీరజ్. దేవ తన మీద కోపంగా ఉన్నాడా, లేదా ఏదైనా అడగాలనుకుంటున్నాడా? అతనికి అర్థం కాలేదు. అంతలోని మిత్ర కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఇలా చేయడానికి నీకెంత ధైర్యం? ప్రతిసారి నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటావు. ఎవరికి ఏం చెప్పవు, ఏమీ అడగవు. నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు. కానీ ఈసారి మాత్రం చాలా పెద్ద తప్పు చేశావు అని ఆవేశంగా అన్నాడు. దేవా కళ్ళు మూసుకుని మెల్లిగా తలడ్డంగా ఊపుతూ, మిత్ర వన్నేమీ అనుకో అని నీరసంగా అన్నాడు. కానీ మిత్ర మాత్రం వినిపించుకోలేదు. నువ్వు ఇలా ఎందుకు చేశావో ముందు నాకు నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు. మిత్ర మాటలు విన్న ధీరజ్ కొన్ని క్షణాలు అయోమయంగా నిలబడ్డాడు. గుండె ఆందోళనతో వేగంగా కొట్టుకుంటూ ఉంది. గుటకలు మింగి తడబడుతూ, మిత్ర నువ్వేమంటున్నావు? నేనే చేశాను అని అయోమయంగా అడిగాడు. మిత్ర పళ్ళు బిగించి కోపంగా చూశాడు. బాయ్ పరిస్థితిని ఇంత త్వరగా మర్చిపోయావా అని అడిగాడు. దేవ గంభీరంగా మిత్ర అని పిలవగాని ఒక్క క్షణం అతను ఆగాడు, కానీ తన కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు.
నేనేం చేశానని నన్ను ఇలా కొట్టావు? అసలు నేను ఇక లేను అని అయోమయంగా అన్నాడు ధీరజ్. కొన్ని క్షణాలు అతని వైపు తీక్షణంగా చూసిన మిత్ర తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ, అదే నీ తప్పు. బాయిని చంపడానికి ఎవరో పదే పదే ప్రయత్నిస్తున్నారని నీకు తెలుసు. అయినా ఇన్ని రోజులు ఎక్కడ మాయమయ్యో? ఎందుకు దూరంగా ఉన్నావు అని ప్రశ్నించాడు మిత్ర. ఆ మాటలు విన్న ధీరజ్ మనసులో కాస్త ఊరట కలిగింది. అంటే వీళ్లకు ఇంకా నా నిజం తెలియలేదు అని మనసులో అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నావో చెప్పు అని మళ్ళీ గట్టిగా అడిగాడు మిత్ర. మిత్ర, అమ్మమ్మ ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆమె కోరిక మేరకు నాకు నా మేనకోడలతో పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయించారు. ఆ పనుల వల్లే ఇంత ఆలస్యమైంది అంతే అని సమాధానం చెప్పాడు ధీరజ్. ఆ మాటలు విన్న మిత్ర కోపంగా చూస్తూ, నువ్వు నీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు, కానీ ఇక్కడ బాయ్ పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు ఆయనకి ఏమైనా జరిగి ఉంటే దానికి కారణమైన వాళ్ళని నా చేతులతోనే దారుణంగా చంపేసేవాణ్ణి అని రౌద్ర స్వరంతో అరిచాడు మిత్ర. మిత్ర మాటలు విన్న ధీరజ్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. కానీ వెంటనే తనని తాను సముదాయించుకుని దేవ వైపు చూస్తూ, అవును, ఇలాంటి చిన్న విషయాలు బాయ్కి ఏమీ చేయలేవు అని మనసులోనే అనుకున్నాడు. అతని మొహంలో మారిన భావాలు గమనించిన మిత్ర అనుమానంగా చూస్తూ, ఏమన్నావు అని అడిగాడు. ఏం లేదు మిత్ర, నా ఉద్దేశం దేవబాయికి ఏమైనా చేసే శక్తి ఎవరికీ లేదు, ఆయనకి ఏమీ కాదు అని వెంటనే మాట మార్చాడు ధీరజ్. అది నిజమే. నేను ఉన్నంతకాలం ఆ నీచుల ప్లాన్స్ ఒక్కటి సక్సెస్ అవ్వనివ్వను. వాళ్ళ దుష్ట ఉద్దేశాలు ఎప్పటికీ నెరవేరవు అని సీరియస్గా అన్నాడు మిత్ర. ధీరజ్ మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. కొన్ని క్షణాల తర్వాత మిత్ర అతని వైపు తిరిగి, ఆ రాస్కెళ్ళి వెంటనే వెతుకు, ఎక్కడున్నా కనిపెట్టు అని ఆదేశించాడు. ఆ మాట వినగానే ధీరజ్ బ్రతికిపోయాడు అని మనసులో అనుకుంటూ ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. మిత్ర ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక 2 చేతులు నడుంపై పెట్టుకుని నిలబడి తల పైకెత్తి లోతుగా ఊపిరి పీల్చుకుంటూ తనను తాను శాంతపరుచుకునే ప్రయత్నం చేశాడు. అతను అలా చూసిన దేవ, మిత్ర అని మెల్లిగా పిలిచాడు. మిత్ర రివ్వున దేవ వైపు తిరిగి, లేదు భాయ్, ఈరోజు మాత్రం నీ మాట నేను వినను. ఇక నా సహనానికి అద్దు దాటిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టాను అని ఆవేశంగా అన్నాడు. అతని గుండె బగ్గున మండిపోతుంది. ఎంతో నమ్మకంగా నటిస్తూ ధీరజ్ అలా నమ్మించి మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు మిత్ర. దేవ బలహీనంగా చిరునవ్వు నవ్వి, వాడికి ఏమైనా జరిగితే నీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా అని అన్నాడు. ఆ మాట విన్న మిత్ర కళ్ళల్లో నీళ్ళు నిండాయి. కానీ నేను అనుభవించిన బాధ నీకు తెలీదు బాయ్. నువ్వు ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించు. నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఇక వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. ఇంతకాలం నీ ప్లాన్స్కి అడ్డు రాకూడదని మౌనంగా ఉన్నాను. కానీ ఇక చాలు. నీ విషయంలో నా ముందు ఎవరికి క్షమాభిక్ష ఉండదు. వాళ్ళకి కఠినమైన శిక్ష తప్పదు. ఈ ప్రపంచంలో నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. ఈసారి నన్ను ఎవరూ ఆపలేరు అని గట్టిగా చెప్పి కోపంగా బయటికి నడిచాడు మిత్ర. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి దేవ వైపు చూసి, నువ్వు కూడా నీ హీరోయిజం చూపించాలనుకుంటే మాత్రం మర్చిపో. ఈ పరిస్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు అని గట్టిగా చెప్పిన మిత్ర ఆ తర్వాత వినయ్ ఇమ్రాన్ల వైపు చూసి, మీరిద్దరు కూడా ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా బయటికి వేస్తే మీ కాలు నేనే విరగొడతాను, అర్థమైందా అని హెచ్చరించాడు. ఇమ్రాన్ వెంటనే చేతులు ఊపుతూ, లేదు బాయ్, మేము ఎక్కడికి వెళ్ళాం. దేవబాయిని వదిలేసి మేమెలా వెళ్తాం అని అన్నాడు. అదే మంచిది అని చెప్పి మరోసారి దేవ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. మిత్ర వెళ్ళిపోయాక దేవ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న మరుక్షణమే అతని కళ్ళ ముందు ప్రీషా మొహం కదలాడింది. దేవ ఒక లోతైన నిట్టూర్పు విడిచాడు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ప్రీషా? నన్ను ఎందుకు కాపాడావు అని మనసులోని తనని తాను ప్రశ్నించుకుంటూ మెడిసిన్ ప్రభావంతో మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. వినయ్ ఇమ్రాన్ వార్డు బయట అలర్ట్గా నిలబడి కాపలా కాస్తున్నారు. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదని, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవాకి ఏమాత్రం ప్రమాదం జరగనివ్వకూడదని ఇద్దరూ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు. కాసేపటి తర్వాత నాగవల్లి కాళీతో కలిసి దేవను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది. కానీ దేవ నిద్రలో ఉండడాన్ని చూసి
ఆమెకు డాక్టర్ల మీద కోపం వచ్చేసింది. అక్కడే కూర్చొని అతడు లేచే వరకు ఎదురు చూడసాగింది. దాదాపు 3-4 గంటల తర్వాత దేవాకి మెలకువ వచ్చింది. అప్పటికి ఒక నర్స్ అతని గాయాలకున్న బ్యాండేజ్ మార్చుతుంది. అప్పుడే డాక్టర్ నిశాంత్ వచ్చి దేవాని మరోసారి చెకప్ చేశారు. నాగవల్లి డాక్టర్ నిశాంత్ వైపు కోపంగా చూస్తూ, ఇక్కడున్న వాళ్ళందరూ టైంపాస్ చేయడానికి వస్తున్నారా? మా దేవ ఎలా ఉన్నాడు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. అప్పుడప్పుడు ఈ బొమ్మను కదుపుతారు, ఇంకొన్నిసార్లు ఈ తీగను ఛాతి మీద పెట్టి చూస్తారు. ఒక మనిషిని బాగు చేయడానికి మీకు ఇంత టైం పడుతుందా? చేయలేకపోతే సూటిగా చెప్పండి, మేమే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తాం అని విసుగ్గా అంది. డాక్టర్ నిశాంత్ దేవ ఫైల్ చూస్తూనే, శరీరంపై ఉన్న గాయాలు మానడానికి పెద్దగా టైం పట్టదు, కానీ భుజానికి 2 బుల్లెట్స్ తగిలాయి. గాయం చాలా లోతుగా ఉంది, అందుకే పూర్తిగా రెస్ట్ అవసరం. ముఖ్యంగా చేతిని మాత్రం కదపకూడదు. కనీసం ఒక 4 రోజుల పాటు ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు అని ప్రశాంతంగా చెప్పి నాగవల్లి వైపు చూస్తూ, మీరు ఇందాకన్న విషయానికి వస్తే అది ఆట బొమ్మ కాదు, వెంటిలేటర్. అలాగే అది తీగ కాదు, స్టెథోస్కోప్. ఇప్పుడు మీకు తేడా అర్థమైందనుకుంటాను అని అన్నాడు చిరునవ్వుతూ. నాగవల్లి పళ్ళు బిగించి ఏదో అనబోతుండగా కాళీ ముందుకొచ్చి, 1 నెల? అంత టైం ఎందుకు పడుతుంది డాక్టర్? కొంచెం త్వరగా ట్రీట్మెంట్ చేయండి. దేవ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అన్నాడు. అతని మాటలు విన్న డాక్టర్ నిశాంత్ అతని వైపు చూసి, ఏమిటంత అర్జెంట్ పని? కనీసం కొన్ని రోజులు కూడా అతనికి ప్రశాంతంగా విశ్రాంతి ఇవ్వలేరా అని ప్రశ్నించారు. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్, మీ పని మీరు చేయండి. మీ వల్ల అయినంత త్వరగా దేవాని కోలుకునేలా చేయండి అని దేవ వైపు చూస్తూనే అన్నాడు కాళీ. కాళీ చూపును గమనించిన డాక్టర్ నిశాంత్ అదే ప్రశాంత స్వరంతో, డాక్టర్ నేనా లేక మీరా? ఒక పేషెంట్కి ఎప్పుడు ఏం అవసరమో నాకు బాగా తెలుసు. మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే అతన్ని ఇక్కడే 4 రోజులు ఉంచుతాం అని స్పష్టంగా చెప్పారు. అది విన్న నాగవల్లికి కోపం వచ్చింది. ఏ డాక్టర్, మరీ అంత పెద్ద సామాజిక సేవకులా మాట్లాడకు. నా దేవాను నేను జాగ్రత్తగా చూసుకోగలను. అసలు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అది చెప్పండి అని అంది. ఇంకా 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్పాడు డాక్టర్. సరే, అర్థమైంది. కానీ ప్రతిసారి నన్ను చూసినప్పుడల్లా క్లాస్ తీసుకోవద్దు. నీకు తెలిసిన జ్ఞానం అంతా నా మీద చూపించడం అలవాటైపోయింది విసుగ్గా అంది నాగవల్లి. అది విని డాక్టర్ నిశాంత్ చిన్నగా నవ్వుతూ, మిమ్మల్ని చూస్తుంటే మీకు కూడా చాలా నాలెడ్జ్ ఉన్నట్టే కనిపిస్తుంది అని చమత్కారంగా అంటూ దేవ వైపు తిరిగి చూసి చిన్నగా నవ్వాడు స్పెక్స్ సరి చేసుకుని. అయితే మిస్టర్ దేవా, మీకు 1 మంత్ కంప్లీట్ రెస్ట్, జస్ట్ 1 మంత్. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అని కళ్ళు చిన్నవి చేస్తూ ఏదో సీక్రెట్ మాట్లాడుతున్నట్టుగా చిరునవ్వుతో చెప్పారు. అతని మాటలు అర్థమైన దేవ ఎలాంటి భావం వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వాళ్ళందరి వైపు చూస్తూ ఉన్నాడు. నాగవల్లి కాలికి డాక్టర్ చివర్లో అన్న మాటలోని అంతరార్థం పూర్తిగా అర్థం కాలేదు. రెస్ట్ తీసుకో అని దేవకి చెప్పిన డాక్టర్ నాగవల్లి కాళీ వైపు చూసి, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి, పేషెంట్కి రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోగా నాగవల్లి దేవాని హత్తుకుని ఎమోషనల్ అయింది. దేవాని తన స్వార్థానికి పెంచిన ప్రేమ మమకారం దేవపై ఉన్నాయి ఆమెకు. ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాం. నీ ప్రాణాలు తీయాలని చూసిన వాడిని అస్సలు వదిలిపెట్టాను దేవా, కుక్క చావు చచ్చేలా చేస్తాను. కొన్ని రోజులుగా పరిస్థితులు అస్సలు బాగలేవు, ఏది అనుకున్నట్టు జరగట్లేదు. వాడెవడో కానీ దయ్యంలా పట్టి పీడిస్తున్నాడు. ఇది కూడా వాడి పని అనిపిస్తుంది అంది నాగవల్లి. మళ్ళీ ఏమైందమ్మా అడిగాడు దేవ. నాగవల్లి దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ, చాలానే జరిగాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు త్వరగా కోలుకుంటేనే వాడికి అంత చూడగలవు అని అంది. దేవ చిన్నగా తలూపి కళ్ళు మూసుకోగా తన మనుషులకు దేవాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నాగవల్లి కాళీతో పాటు. దేవాకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. మెల్లిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శేషు కూర్చొని కనిపించాడు. దేవ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నువ్విక్కడేం చేస్తున్నావు? మోహన్లో ఏ భావన లేకుండా అడిగాడు దేవ. అమ్మ నన్ను నీ దగ్గరే ఉండమని చెప్పింది అని ప్రశాంతంగా సమాధానం చెప్పాడు శేషు. నాకు నీ అవసరం లేదు, నీ పన్ను చూసుకో అని అన్నాడు దేవ. అదే చేస్తున్నాను బాయ్ అని చిన్నగా నవ్వాడు శేషు. అంటే అమ్మ నాకు అప్పగించిన పని నీ దగ్గరే ఉండడం అని చెప్పాడు శేషు. నేనంత బలహీనుని కాదు,
నన్ను చూసుకోవడానికి ఎవరు అవసరం లేదు. నా పని నేను చూసుకోగలను. ఏదైనా అవసరమైతే ఇమ్రాన్ వినయ్ ఉన్నారు. నువ్వు వెళ్ళిక నుంచి వేరే పని చూసుకో అని కాస్త కఠినంగా అన్నాడు దేవ. నీ ధైర్యం నాకు బాగా తెలుసు బాయ్, కానీ ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. మిత్ర వచ్చిన తర్వాత వెళ్తాను. ఆ మాటలకు దేవ కోపంగా అతని వైపు చూసి, నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. శేషు చిన్నగా నవ్వి, నేను ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏమవుతుంది బాయ్, ఎందుకు ఎప్పుడు నన్ను చూసి చిరాకు పడతావు అని అన్నాడు. అప్పుడే, నీ మోహం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అని వెనుక నుంచి మిత్ర స్వరం వినిపించేసరికి అందరూ తిరిగి చూశారు. మిత్ర డైరెక్ట్గా శేషు దగ్గరకు వచ్చి, ఎందుకో తెలియదు కానీ నువ్వు మా దగ్గరుంటే నాకేదో వింతగా అనిపిస్తుంది అని అన్నాడు. శేషు చిన్నగా నవ్వుతూ, వింతగా ఎందుకు అనిపిస్తుంది? నేను మీరున్న ఈ ప్రపంచానికి చెందినవాణ్ణి, వేరే గ్రహం నుంచి రాలేదు కదా అని అన్నాడు. చాలి, ఇక నువ్వు వెళ్ళు మీ విద్వాస్ బాయ్ దగ్గరికి. దేవబాయిని చూసుకోవడానికి నేనున్నాను అని అన్నాడు మిత్ర. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, దేవబాయిని నేను చూసుకుంటాను. నాకు రెస్ట్ ఏం అవసరం లేదు, స్నానం చేసి వచ్చాను, అది చాలు. నా బాయ్ కన్నా రెస్ట్ ఏం ఎక్కువ కాదు నాకు అని అన్నాడు మిత్ర. వాళ్ళిద్దరి మాటలు వింటూ దేవ తలడ్డంగా ఊపి, ఇక చాలు, మీ ఇద్దరి వాదన ఆపండి అని అన్నాడు. శేషు ఇంకేమీ మాట్లాడకుండా మిత్ర వైపు కొన్ని క్షణాలు చూసి, సరే నేను వెళ్తాను, దేవబాయ్ జాగ్రత్త అని చెప్పి దేవ వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మిత్ర అతన్ని మూతి ముడుచుకుని చూస్తూ నిలబడ్డాడు. దేవ అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏమైంది? జెలసీతో మండుతున్న భార్యలా శేషు వైపు చూస్తున్నావు అని ఆట పట్టించాడు. మిత్ర వెంటనే దేవ వైపు తిరిగి, నీ మీద నాకు మొదటి హక్కుంది, ఆ హక్కుని నేను ఎవరితోనూ పంచుకోను అని నవ్వుతూ అన్నాడు మిత్ర. ఆ మాటకి దేవతో పాటు ఇమ్రాన్ వినయ్ కూడా నవ్వుకున్నారు. మరోవైపు అన్వి ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నిరాశగా బయటకు వచ్చింది. ముందు రోజు చాలా కంపెనీస్లో, హోటల్స్లో జాబ్స్ కోసం అప్లై చేసింది. తన గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో టెలికాలర్, రిసెప్షనిస్ట్ జాబ్లు అప్లై చేసింది. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అందులో కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది. కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాలేదు. చేతిలో ఫైల్, మొహంలో అలసట, మనసంతా నిస్పృహతో నిండిపోయింది. అదే సమయంలో వీరేన్ తన కంపెనీ మీటింగ్ కోసం అక్కడికి వచ్చాడు. క్లయింట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వస్తుండగా గేట్ దగ్గర నెమ్మదిగా నడుస్తున్న అన్వి కనిపించింది. తనను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు వీరేన్. ఈ టైంలో అన్వి ఇక్కడేం చేస్తుంది? టైం ఆల్మోస్ట్ 6 అయింది, ఇల్లు కూడా ఇక్కడికంత దగ్గర కాదు అని మనసులో అనుకుంటూ క్లయింట్ని పంపించేసి వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అన్వి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీరేన్ గొంతు వినగానే అన్వి ఉలిక్కిపడింది. తలెత్తి అతన్ని చూసి మళ్ళీ తలదించుకుంది. ఆమె మౌనాన్ని గమనించిన వీరేన్, ఏం జరిగింది? ఈ టైంలో ఇక్కడెందుకున్నావు అని మళ్ళీ అడిగాడు. అన్వి సమాధానం చెప్పకుండా తన కాలి బొటన వేలితో నేల మీద గీతలు గీస్తూ ఉంది. ఆమె మొహంలో కనిపిస్తున్న అలసటను చూసిన వీరేన్ నిట్టూర్చాడు. రా, ముందుకండి వెళ్దాం అని అన్నాడు. అన్వి మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వీరేన్ ఇంకేం మాట్లాడకుండా ఆమె చేయి పట్టుకుని కారు దగ్గరికి నడవసాగాడు. ఆ స్పర్శకి అన్వి దిగ్గున తలెత్తి అతని వైపు చూసి తర్వాత అతను పట్టుకున్న తన చేయి వైపు చూసింది. ఇప్పటి వరకు ఏ అమ్మాయి తన చేయి అంత చొరవగా పట్టుకోలేదు. తాను కూడా ఎవరికంత దగ్గరయ్యే అవకాశం ఇవ్వలేదు. ఎందుకో తెలియదు, వీరేన్ అలా చేయి పట్టుకోవడం ఆమెకు నచ్చుతుంది, ఒక భరోసాగా అనిపిస్తుంది. వీరేన్ కారు దగ్గరికి వెళ్ళి ఆమె కోసం డోర్ తెరిచాడు. అన్వి మౌనంగా కారులో కూర్చోగా వీరేన్ కార్ స్టార్ట్ చేశాడు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య మౌనం ఆవహించింది. ఆ మౌనాన్ని చెదరగొడుతూ, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది అన్వి. మీ ఇంటికి. అవసరం లేదు, ముందున బస్ స్టాప్ దగ్గర దింపండి, నేను వెళ్ళిపోతాను. వీరేన్ ఆమె వైపు చూసి కనుబొమ్మలు ముడిచి, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో ఇంకా చెప్పలేదు అని అన్నాడు. అన్వి బయటకు చూస్తూ, జాబ్ కోసం వచ్చాను అంది మెల్లిగా. వీరేన్ ఆశ్చర్యపోయాడు. జాబా? ఎందుకు? అన్వి పెదవులపై బాధతో కూడిన నవ్వు చేరింది. అక్కున్నప్పుడు ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు అక్క, నాన్న ఇద్దరు లేరు. ఇంట్లో ఖర్చులకి, మెడిసిన్స్, కాలేజ్ ఫీజులకి మనీ కావాలి కదా, అందుకే జాబ్ వెతుకుతున్నాను. వీరేన్ బాధగా చూస్తూ, నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది, నేను ఏదో ఒకటి చేసేవాడిని అని అన్నాడు. మీ దగ్గర నుంచి ఇంకా ఎంతని హెల్ప్ తీసుకోగలను? ఇప్పటికే మీరు చాలా హెల్ప్ చేశారు, మా సొంత వాళ్ళు కూడా అంత చేయలేదు. ఆ మాట వినగానే వీరేన్ ఒక్కసారిగా కారు పక్కకు ఆపేశాడు. అన్వి అయోమయంగా చూసింది.
వీరేన్ ఆమె వైపు తిరిగి, అన్వి, నేను నీకు హెల్ప్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోకు. ప్రీష నా ఫ్రెండ్. ఆమె లేని టైంలో ఆమె ఫ్యామిలీ గురించి చూసుకోవడం నా బాధ్యత. ఒక్క క్షణం ఆగి ఆమె కళ్ళలోకి చూస్తూ, అంతేకాదు, నేను ప్రీషని ప్రేమించాను. ఆ బంధం ఈరోజు లేకపోయినా ఆమె ఫ్యామిలీ పట్ల నా బాధ్యత మాత్రం ఎప్పటికీ తగ్గదు అని అన్నాడు. ఆ మాటలు విన్న అన్వికి నోట మాట రాలేదు. తల తిప్పి మౌనంగా విండో బయటకు చూస్తుంది. మిగతా ప్రయాణమంతా ఇద్దరి మధ్య మౌనమే సాగింది. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత దిగబోతున్న అన్వి వీరేన్ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. రేపు మార్నింగ్ నేను వచ్చి తీసుకెళ్తాను. బేహెన్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది అన్వి. ఎందుకు అని ఆమె అడగబోయేలోపే వీరేన్ చిన్నగా నవ్వి, రెడీగా ఉండు అని చెప్పి కారు ముందుకి దూకించాడు. అతను వెళ్ళిపోయే వరకు అక్కడే నిలబడి చూసిన అన్వి లోతుగా నిట్టూర్చి ఇంట్లోకి నడిచింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మార్నింగ్ వీరేన్ అన్విని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నాడు? తన కంపెనీలో ఆమెకు జాబ్ ఆఫర్ చేస్తాడా? అన్వికి జాబ్ వస్తుందా? దేవ కోలుకున్నాడని తెలిసి ప్రీష ఎలా రియాక్ట్ అవుతుంది? చీఫ్ తనని మీట్ అవ్వడానికి వస్తాడా? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ నాగవల్లి వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నారు? మిత్ర ధీరజ్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.